కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు 6 రోజుల పాటు జరుగు మహాశివరాత్రి ఉత్సవములు. ఈ సందర్భంగా 6వ తేదీన శుక్రవారం ఉదయం 11 గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సింగాలి అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. సదరు కార్యక్రమంలో భాగంగా మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ స్వామివారి దర్శనంకు వచ్చు భక్తులకు చేయు ఏర్పాట్లు, సౌకర్యాలపై వివిధ శాఖల ద్వారా చేయు పనులపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా భక్తులు స్నానాలు చేయు గోదావరి కాలువలో ఎటువంటి వ్యర్థాలు కలవకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇరిగేషన్ అధికారులకు తగు సూచనలు జారీ చేశామన్నారు. సదరు కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కంటె జగదీష్ మోహన్ రావు, దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, కాకినాడ పెద్దాపురం నుండి అధికారులు, సామర్లకోట పట్టణపుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. Third issue regarding sanitation. ఒకసారి డ్యూటీ సార్ వేసి రోజు సార్ ఎన్ని 2 days ఉంటుందా రోజు కంప్లీట్ గా 4 days రోజు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. నా వైపు నుంచి కూడా ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ లాస్ట్ లో ప్రొసీడింగ్స్ పెడతాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఎస్పెషల్లీ ఆర్డబ్ల్యూఎస్ వైపు నుంచి కొంత వాటర్ క్వాలిటీ తర్వాత ఇక్కడ ఆరో ప్లాంట్ ఒకటి ఉంది, సో దాని క్వాలిటీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా మనకు చెప్పాలి, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒకసారి ప్రసారం చూసుకోవాలి. ఎనీ అదర్ కన్సర్న్స్ ఏమైనా మీడియా వైపు నుంచి కానీ, ట్రస్ట్ మెంబర్స్ నుంచి కానీ, చైర్మన్ గారి వైపు నుంచి ఏదైనా నా వైపు నుంచి ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా? ఇరిగేషన్ అవుతుంది కదా నేను మాట్లాడుతున్నాను. రైట్, దాన్ని నేను చేస్తాను. నేను చెప్తాను. ఈగర్ మన దగ్గర బయో టాయిలెట్స్ ఏమైతే ఉన్నాయో ఒక కమిషనర్ వచ్చిందో మాట్లాడవచ్చు, అడిషనల్గా పెట్టాలి. ఇంకా ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ అదర్ సజెషన్? ఇక్కడ మాకు ఈ దేవాలయం అన్ని బాగా జరుగుతున్నాయని, గోదావరి వాటర్ మాత్రం చాలా వేస్ట్ వాటర్ కలిసిపోతుందండి సార్. తర్వాత మూడు ఇక్కడ రేవులు ఉన్నాయండి సార్. ఆ రేవుల దగ్గర ఈ గురపరేఖ రాకుండా ఆ లస్కర్లతో కొంత 3 రోజులు ఉండాలని చెప్తాను సార్. రేవులు శుభ్రం చేయటం లేదండి. ఆ రేవులు కొంత శుభ్రం చేసి ఏర్పాటు చేయించాలని సార్. అందరికి ఏమేమి అరేంజ్మెంట్స్ చేసాము, తర్వాత ఏ టైంలో విఐపీస్ వస్తే బాగుంటుంది అని చెప్పడానికి ఏదైనా అంతకుముందు ఏదైనా సజెషన్ ఉన్నా నాకు చెప్తాను. ఇంకా